హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4 కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వెరీ టేస్టీ అండ్ డిలీషియస్ స్వీట్ రెసిపీ అండి. అదే కేసర్ మ్యాంగో పేడా. ఇది కేవలం 15 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. అంత టేస్టీ రెసిపీ అండ్ వెరీ ఈజీ అని కూడా చెప్పచ్చు. ఇప్పుడు రాఖీ పండుగ వచ్చేస్తుంది కదా, మీ చేతులతో ప్రేమగా మీ తమ్ముళ్ళకి కానీ అన్నయ్యలకు కానీ ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ మ్యాంగో పేడ చేసి తినిపించండి. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ మీరు అడగకుండానే వాళ్ళు మీకు గిఫ్ట్స్ వర్షం కురిపిస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. మనం స్వీట్ షాప్లో తెచ్చుకుంటాం కదా, ఇంచుమించు సేమ్ టు సేమ్ లేదా ఇంకా అంతకన్నా టేస్టీగా ఉంటుందని కూడా చెప్పచ్చండి. ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్గా ఒక ప్యాన్ పెట్టేసుకొని నేను 1 కప్ ఆల్ఫోన్సో మ్యాంగోస్ ప్యూరీ తీసుకున్నానండి. అది వేసేసుకుంటున్నాను. 1 మినిట్ వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ. ఇప్పుడు ఒక 1/4 కప్ షుగర్ వేసుకుంటున్నాను. ఈ షుగర్ అంతా డిజాల్వ్ అయ్యే వరకు 1 to 2 మినిట్స్ వరకు కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇక్కడ నేను ముందుగానే గోరువెచ్చటి పాలల్లో సాఫ్రన్ నానబెట్టుకున్నానండి. సో అది కూడా వేసేసుకుంటున్నాను. ఇది కూడా మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి బాగా. మన రెసిపీ పేరే కేసర్ మ్యాంగో పేడా కదా, సో కేసర్ వేసుకోకపోతే ఎలా? కేసర్ చాలా టేస్ట్ ఇస్తుందండి ఈ రెసిపీకి. సో మిస్ చేసుకోకుండా వేసుకోండి. చూడండి, ఇదంతా బాగా కంబైన్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక 1/4 కప్ వరకు మిల్క్ పౌడర్ వేస్తున్నాను. సో కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి, లేదంటే లమ్స్ లాగా ఫామ్ అయిపోతుంది. ఫ్లేమ్ మీడియంలోనే ఉండాలి. చూడండి, ఇక్కడ మనం ఏ ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా వేయలేదు కదా. సో ఎంత మంచి కలర్ వచ్చిందో అది కేవలం ఆల్ఫోన్సో మ్యాంగోస్తోనే అయింది. ఒకవేళ మీరు ఆల్ఫోన్సో మ్యాంగోస్ కాకుండా నార్మల్ ఏదైనా వాడుతూ ఉంటే కొద్దిగా ఎల్లో కలర్ వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత చూస్తే మనకు లమ్స్ ఏమీ లేవు. మొత్తం కూడా బాగా కలిసిపోయింది మిల్క్ పౌడర్ అండ్ మ్యాంగో ప్యూరీ కూడా. సో ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇదంతా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇక్కడ చూస్తే ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ టెక్స్చర్ అంతా కూడా దగ్గరకు వచ్చేసింది, బాగా థిక్గా అయింది కదా. సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇక్కడ ఎక్కువ నెయ్యి కూడా పట్టట్లేదండి, జస్ట్ 1 టీ స్పూనే వేస్తున్నాను. సో ఏ గిల్ట్ లేకుండా మీరు నెయ్యి ఉంది లావ్ అయిపోతాం అనకుండా కూడా ఎంజాయ్ చేయొచ్చు ఈ రెసిపీ. చూడండి, ఇప్పుడు నెయ్యి వేసుకుని అంతా ఒకసారి కలిపేసుకున్నాం కదా. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టెక్స్చర్ అంతా కూడా ప్యాన్ నుంచి రిలీజ్ అవుతుంది అండ్ దగ్గరకు వచ్చేసింది. సో దిస్ ఇస్ ద రైట్ కన్సిస్టెన్సీ అండి స్టవ్ ఆఫ్ చేయడానికి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నేను ముందుగానే ఒక ప్లేట్ని గ్రీస్ చేసుకున్నానండి నెయ్యితో. సో ఇలా గ్రీస్ చేసిన ప్లేట్లోకి ఈ మిక్చర్ అంతా కూడా షిఫ్ట్ చేసుకుందాము. ఇది స్లైట్గా స్ప్రెడ్ చేయాలి. ఇది మొత్తం చల్లార్చుకోకూడదండి, గోరువెచ్చటిగా మనం చేతితో పట్టుకునేలాగా చల్లార్చుకుంటే సరిపోతుంది. ఈ టెక్స్చర్ అంతా కూడా గోరువెచ్చటి టెంపరేచర్ వచ్చేసింది. నేను ముందుగా ఈ రికార్డింగ్ తీసింది మిస్ అయిపోయిందండి. సో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను మీకు. నెయ్యి చేతికి గ్రీస్ చేసుకొని ఈక్వల్ మెజర్మెంట్స్తో పేడాస్ రావాలని నేను 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఈ మ్యాంగో మిక్చర్ చేతిలోకి వేసుకొని రోల్ చేసుకోవాలి యూనిఫామ్గా. ఇలా రోల్ చేసుకున్న తర్వాత కొద్దిగా జెంటిల్గా ప్రెస్ చేసి మధ్యలో మన ఈ పిస్తాస్ ఉన్నాయి కదా సన్నగా తరుక్కున్నవి, అవి ప్లేస్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు చూడడానికి కొద్దిగా మెత్తగా ఉంటుందండి. కొద్దిగా ఆరితే పర్ఫెక్ట్ మనకు షాప్లో ఎలా ఉంటాయో అలానే ఉంటాయి టేస్ట్ అండ్ టెక్స్చర్ అంతా కూడా. చూడండి, ఎంతో ఫాస్ట్గా రెడీ చేసేసుకున్నాం కదా మన ఈ కేసర్ మ్యాంగో పేడా. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, అంతే టేస్టీగా కూడా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, ఈ రాఖీ పండగకి మీ తమ్ముళ్ళకి అన్నయ్యలకి ఈ రెసిపీ చేసి పెట్టి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారు కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సీ యు ఆల్ సూన్ విత్ ఎ న్యూ రెసిపీ. బాయ్.